దక్షిణ కొరియా ఉద్యమాలతో అట్టుడుకుతోంది. దేశాధ్యక్షురాలు పార్క్ గుయన్ రాజీనామా కోసం లక్షలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు. నెలన్నరగా ఉద్యమం కొనసాగుతూనే ఉంది. రోజురోజుకి ఉద్యమం తీవ్ర రూపుదాలుస్తోంది. అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా లేని పార్క్ మాత్రం సమస్య నుండి ఎలా గట్టెక్కాలా అని తర్జన భర్జనలు పడుతున్నారు. అయితే ఆమెకు కాలం కలిసొచ్చేలా కనపడడం లేదు. పార్క్ సన్నిహితురాలు సోయ్ సూన్ సిల్ ప్రభుత్వంలో రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తూ కోట్లు వెనకేశారన్నది అభియోగం. ఈ అవినీతి కుంభకోణమే ఇప్పుడు దక్షిణ కొరియాని పట్టి కుదిపేస్తోంది. ఆందోళనకారులైతే పార్క్ పాలన ఇక చాలంటున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. దక్షిణ కొరియా బగ్గుమంటోంది. దేశాధ్యక్షురాలు పార్క్ గుయన్ హై పాలన అవినీతిమయమైపోయిందని ఆరోపిస్తూ లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు. పార్క్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పార్క్ పక్కకు తప్పుకుంటేనే దేశం బాగుపడుతుందని వారంతా నినదిస్తున్నారు. అయితే ఈ సమస్యను ఎలాగైనా సరే అధిగమించాలని పార్క్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న దేశాల్లో దక్షిణ కొరియా ఒకటి. అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో 11వ స్థానంలో ఉంది. అలాంటి దక్షిణ కొరియా ఇప్పుడు నిరసన ప్రదర్శనలతో అట్టుడుకుతోంది. దేశాధ్యక్షురాలు పార్క్ గుయన్ హై పేరు చెబితేనే ఆందోళనకారులు మండిపడుతున్నారు. 3 వారాలుగా దక్షిణ కొరియాలో ప్రజాందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా 10 లక్షల మంది ఆందోళనకారులు సుయోల్ నగరంలో భారీ ఉద్యమాన్ని నిర్వహించారు. అధ్యక్షురాలిగా కొనసాగే అర్హత పార్కుకు ఎంతమాత్రం లేదని వారు ఘోషిస్తున్నారు. పార్కు పాలనలో అవినీతి తారాస్థాయికి చేరుకుందని, దేశాన్ని ఆమె దివాళా తీస్తున్నారని ఆందోళనకారులు కారాలు మిరియాలు నూరుతున్నారు. దేశం బాగుండాలంటే పార్కు తక్షణమే తన పదవికి రాజీనామా చేసి తీరాలని వారంతా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. పార్కు దేశ రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే కాకుండా మౌలిక ప్రజాస్వామిక సిద్ధాంతాలకు సైతం తిరోధకాలిచ్చారని విమర్శలు మిన్నంటాయి. పార్కు ప్రభుత్వంలో రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించిన సోయ్ సూన్ సిల్ వ్యవహారమే దేశ ప్రజలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. సోయ్ సూన్ సిల్ ఏం చేసిందో తెలుసుకునే ముందు అసలు ఆమె ఎవరు, పార్కు గతం ఏమిటి అనేవి కూడా తెలుసుకోవాలి. పార్కు గుయన్ హై తండ్రి పార్కు చుంగు హీ కూడా ఒకప్పుడు దక్షిణ కొరియాకు అధ్యక్షునిగా వ్యవహరించిన వ్యక్తే. ఆయన 1963 నుంచి 1979 వరకు అధ్యక్షునిగా ఉన్నారు. పార్కు తండ్రిపై 1974లో హత్యాయత్నం జరిగింది. అయితే ఆ కుట్రలో పార్కు తల్లి చనిపోయింది. అప్పటికే కుటుంబానికి శ్రేయోభిలాషిగా ఉన్న సోయ్ తాయ్ మిన్ పార్కుకు తోడు నీడగా ఉండటానికి సిద్ధమయ్యాడు. పార్కు తల్లి తన కలలో కనిపించి నా బిడ్డను బాగా చూసుకోవాలని సోయ్కి చెప్పిందట. అది సోయ్ చెప్పిన కథే. అంతే, ఆ క్షణం నుంచే సోయ్ తాయ్ మిన్ పార్కుకు అన్నింటిలోనూ గురువు, ఆత్మబంధువులా వ్యవహరిస్తూ వచ్చాడు. సోయ్ తాయ్ మిన్ షమనిస్ట్. దక్షిణ కొరియాలో షమనిజాన్ని అనుసరించేవారు ఉన్నారు. వారినే షమనిస్టులంటారు. షమనిస్టులంటే చనిపోయిన వారి ఆత్మలు బతికున్న మనుషుల శరీరాల్లో ప్రవేశించి వారి చర్యలను ప్రభావితం చేస్తాయని నమ్మేవారన్నమాట. ఒక విధంగా భూత మాంత్రికుల్లాంటి వారే. సోయ్ తాయ్ మిన్ 1994లో చనిపోయాడు. చనిపోయే వరకు కూడా పార్కు శరీరం, మనసు రెండూ కూడా సోయ్ నియంత్రణలో ఉండేవంటారు. సోయ్ తాయ్ మిన్ను దక్షిణ కొరియా రాస్పుతిన్గా వ్యవహరిస్తారు. రష్యా చివరి చక్రవర్తి నికోలస్ రాజ్యంలో రాస్పుతిన్ ఉండేవాడు. రాజదంపతులకు ఎలాంటి మానసిక ఆందోళనలు వచ్చినా రాస్పుతిన్ ఆధ్యాత్మిక బోధనలతో నయం చేస్తూ ఉండేవాడు.
అయితే రాస్పుతిన్ నికోలాస్తో పాటు రాణి అలెగ్జాండ్రియాతో చాలా సన్నిహితంగా ఉండేవాడు. ఆ సాన్నిహిత్యంపై రకరకాల కథనాలు వ్యాప్తిలోకి వచ్చాయి. అలెగ్జాండ్రియా కూడా రాస్పుతిన్పై ప్రత్యేక అభిమానాన్ని ప్రదర్శించేది. రాస్పుతిన్ లాగే సోయ్ తాయ్మిన్ కూడా పార్కు గుయన్ను భౌతికంగా, మానసికంగా తన అదుపాజ్ఞంలో ఉంచుకున్నారని అంటారు. సోయ్ చనిపోగానే ఆయన కూతురు సోయ్ సూన్ సిల్ పార్కుకు నమ్మకస్తురాలైన సహాయకురాలైపోయింది. ఈ సోయ్ సూన్ సిల్లే ఇప్పుడు దక్షిణ కొరియాలో లక్షలాది మంది ప్రజలను వీధుల్లోకి తీసుకొచ్చి ఉద్యమం చేసేలా చేసింది. ఇంతకీ సోయ్ సూన్ సిల్ చేసిందేమిటి? సోయ్ సూన్ సిల్ దేశంలో ఏ సభలోనూ సభ్యురాలు కాదు. ప్రభుత్వంలో ఎలాంటి పదవులు లేవు. అయినా సరే అధ్యక్షురాలు పార్కు గుయన్ అధికార నివాసం బ్లూ హౌస్లోకి ఎలాంటి భద్రతాపర తనిఖీలు అవసరం లేకుండా సోయ్ వెళ్లి వస్తూ ఉంటారు. పార్కు పలు సందర్భాల్లో చేసిన అధ్యక్ష ప్రసంగ పాఠాలను సోయ్ సూన్ పరిశీలించి అవసరమైన మార్పులు చేర్పులు చేస్తూ ఉండేవారు. పార్క్ అండదండలు ఉండటంతో సోయ్కి ఎదురే లేకుండా పోయింది. ఎవరూ కూడా ఆమె రాకపోకలను అడ్డుకునే సాహసం చెయ్యలేని పరిస్థితి. ఇదే అదునుగా ఆమె ప్రభుత్వ నిర్ణయాల్లోనూ జోక్యం చేసుకునేవారు. పార్కు తీసుకునే నిర్ణయాల వెనుక సోయ్ సూన్ మెదడు ఉందంటారు. పార్కు గుయన్ తరచుగా ప్రత్యర్థులను అసాధారణ ఆత్మలను అభివర్ణిస్తూ ఉంటారు. ఈ భాష ఆత్మలను నమ్మే శమనిష్ఠులే చేస్తారన్నది ప్రతిపక్షాల వాదన. ఈ అతి చనువుతో సోయ్ లేని అధికారాన్ని కూడా దుర్వినియోగం చేశారు. దక్షిణ కొరియాలో పెద్ద పెద్ద పరిశ్రమలు కుటుంబాల ఆధీనంలో నడుస్తూ ఉంటాయి. శాంసంగ్, హ్యూందాయ్, ఎల్జీ కంపెనీలు అలాంటివే. ఇలాంటి పెద్ద పెద్ద కుటుంబ కంపెనీలను అక్కడ చీబుల్స్ అంటారు. చీబుల్స్కు కొన్ని ప్రయోజనాలు కలుగచేసే నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సోయ్ సూన్ భారీ మొత్తంలో ముడుపులను విరాళాల రూపంలో సేకరించారనే ఆరోపణలు వచ్చాయి. లాభాపేక్ష లేని 2 స్వచ్ఛంద సంస్థలను స్థాపించారు సోయ్ సూన్. మిర్ పేరిట మీడియా సంస్థ, కే స్పోర్ట్స్ పేరిట మరో ఫౌండేషన్ను సోయ్ నెలకొల్పారు. కుటుంబ కంపెనీల నుంచి సేకరించిన కోట్లాది రూపాయల నిధులను ఈ ఫౌండేషన్లకు తరలించారనే అభియోగాలు ఉన్నాయి. ప్రధానంగా ఈ స్కాండల్లో ఉన్నది ఏంటంటే, తన సౌత్ కొరియన్ ప్రెసిడెంట్గా ఉన్న పార్క్ అనే ఆమె ప్రధానంగా తన స్నేహితురాలు చాయిస్ అనే ఆమెకి ఫేవర్స్ చేసిందని, తన స్నేహితురాలు దేశ అధ్యక్షురాలైన పార్క్ను ఉపయోగించుకొని చాయ్ చాలా విధాలుగా ఆర్థిక నేరాలకు పాల్పడింది అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు శాంసంగ్ కంపెనీ దగ్గర వాళ్ళ నుంచి తన ప్రధాని దగ్గర అధ్యక్షురాల దగ్గర తనకున్న ఇన్ఫ్లుయెన్స్ను వాడుకుని కూడా తన ఎన్జిఓ పేరుతో డబ్బులు వసూలు చేశారని, అట్లాగే గవర్నమెంట్ ఫండ్స్ను కూడా తనకి సైఫర్ ఆఫ్ చేశారని ఇట్లా రకరకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు బయటపడిన నేపథ్యంలో ఏంటంటే, ఆమె ఇంతకాలం జర్మనీలో చాయ్ దాక్కొని ఉండటం, తర్వాత ఎట్లాగైతే సియోల్లో కస్టడీలో ఉంది. ఇప్పుడు అవినీతి కుంభకోణమే పార్కు గుయన్ ప్రభుత్వాన్ని ఫోనులో నిలబెట్టింది. గత నెల అక్టోబర్లోనే ఈ కుంభకోణానికి వ్యతిరేకంగా ఆందోళనలు మొదలయ్యాయి. ఆందోళనలు రోజు రోజుకి ఉధృత రూపు దాలుస్తూ వచ్చాయి. ప్రస్తుతం అవి తారాస్థాయికి చేరుకున్నాయి.
ఆందోళన వేడి తగ్గాలని పార్కు గుయన్ దేశ ప్రధాని, ఆర్థిక మంత్రితో సహా పలువురు మంత్రులకు ఉద్వాసన పలికారు. ఇంతమందిపై వేటు వేయడం ద్వారా ప్రజాగ్రహం నుంచి తప్పించుకోవాలన్నది ఆమె వ్యూహం. అయితే అది బెడిసికొట్టింది. ఎంతమందిపై వేటు వేసినా కూడా జనార్దానికి కారణమైన అధ్యక్షురాలు రాజీనామా చేసి తీరాల్సిందేనని లక్షలాది మంది కొరియన్లు పట్టుబడుతున్నారు. ప్రజా ఉద్యమం ఉధృత రూపు దాలుస్తున్న తరుణంలోనే సోయ్ సూన్ సిల్ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేశారు. సోయ్కు సంబంధించిన కే స్పోర్ట్స్ ఫౌండేషన్తో సహా ఆమెకు సంబంధించిన వివిధ కార్యాలయాలు, నివాస భవనాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. శాంసంగ్, హ్యూందాయ్ కంపెనీల నుంచి కోట్లాది రూపాయల నిధులు సోయ్ ఫౌండేషన్లకు తరలివచ్చాయన్నది ఆరోపణ. పోలీసులు అదుపులోకి తీసుకుని రోజుల తరబడి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా సోయ్ సూన్ సిల్ మీడియాతో మాట్లాడుతూ, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, నేను చేసిన తప్పుకు మరణశిక్ష సరైనది అని తన తప్పిదాన్ని ఒప్పుకున్నారు. ఎలాంటి పదవి లేకుండా రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించడం, ప్రభుత్వ నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడం, అక్రమాలకు పాల్పడడం సోయ్ తప్పులు కావచ్చు. కానీ వాటికి అనుమతించిన అధ్యక్షురాలు పార్కు గుయన్కు అసలు అధ్యక్ష పదవిలో ఒక్క క్షణం కూడా కొనసాగే అర్హత లేదన్నది ఆందోళనకారుల వాదన. మొదట్లో ఉద్యమాన్ని తక్కువగా అంచనా వేసిన పార్క్ రాను రాను ఉద్యమ సెగ తాకిడికి కంగారు పడ్డ మొదలెట్టారు. ఇప్పుడు ఉద్యమం తారాస్థాయికి చేరడంతో గజగజ వణుకుతున్నారు. దక్షిణ కొరియాకి బద్ధ శత్రువైన దాయాది దేశం ఉత్తర కొరియా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. ఎందుకంటే కొరియా రెండుగా చీలినప్పటి నుంచి రెండు దేశాల మధ్య అన్నింటికీ పోటీయే. ప్రభుత్వంలో ఎలాంటి పదవి లేకపోయినా ప్రభుత్వంలో ఉన్నవారి అండదండలతో రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరించే వారి వల్ల ఏ దేశమైనా ఇబ్బందుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉందనడానికి దక్షిణ కొరియా ఉదంతం తిరుగులేని ఉదాహరణ అంటున్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీపతి రాముడు. ఈ అనుభవం నుంచి ప్రపంచ దేశాలన్నీ పాఠాలు నేర్చుకోవాలని ఆయన సూచిస్తున్నారు. ప్రతి చోట కూడా ప్రపంచవ్యాప్తంగా ఇది చాలా పెద్ద కేసు. ఎందుకంటున్నానంటే చాలామంది ప్రభుత్వంలో ఉన్నవారికి ప్రభుత్వానికి సంబంధం లేనివారు ప్రైవేటు వ్యక్తులు చాలా ప్రభావితం చేసి అవినీతికి పాల్పడుతున్నటువంటి కేసుల్లో ఇది ఒక స్పెసిమెన్ ఎగ్జాంపుల్గా ఉంది. చాలా కేసులు మన దేశంలో కూడా మనం ఇలాంటివి చూడటం జరిగింది. ఇటువంటి కేసులు ప్రమాదకరమైన స్థాయిలో దేశ భద్రతను కానివ్వండి, దేశ అభివృద్ధిని కానివ్వండి కుంటుపరుస్తాయని చెప్పేసి ఈ కేసు. అందుకోసం అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక రాష్ట్ర అధ్యక్ష స్థాయిలో ఉన్నటువంటి మనిషి ప్రైవేటు వాళ్ళకి మొత్తం ఓపెన్ చేసేయటం అనేది చాలా అభ్యంతరకరం. దానివల్ల అవినీతి కూడా పెరిగిపోయిందని చెప్పేసి ఇప్పుడు ప్రెసిడెంట్ని రాజీనామా చేయమని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళ డిమాండ్ న్యాయమైంది. వాళ్ళ డిమాండ్ తప్పకుండా కూడా వాళ్ళు ఈ ఉద్యమం ఇంత సులభంగా ఆగేటట్టుగా కూడా కనపడటం లేదు. డెఫినెట్గా ఈ ప్రైవేటు ప్రభుత్వ నెక్సస్ని ఎక్స్పోజ్ చేసి ఇదంతా కూడా ప్రపంచమంతా కూడా దీనిలో నుంచి ఒక లెసన్, ఒక పాఠం తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడు దక్షిణ కొరియాలో జరుగుతున్నటువంటి ఉద్యమం ద్వారా మనకు తెలుస్తుంది. అసలే ఉత్తర కొరియా దూకుడుతో ఒకటే ఉద్రిక్తత, దీనికి తోడు అవినీతి కుంభకోణాలు, వాటికి వ్యతిరేకంగా ఉద్యమాలు. దక్షిణ కొరియా పరిస్థితి ఏమీ బాగాలేదంటున్నారు మేధావులు. అమెరికా కనుసన్నల్లో నడుచుకునే దక్షిణ కొరియాలో సంక్షోభాలన్నీ కూడా అమెరికా ఇష్టాల ప్రకారమే పరిష్కారం అవుతాయని రాజకీయ పండితులు అంటున్నారు. దక్షిణ కొరియాలో ప్రజాస్వామ్యం అనేది నేతి బీరకాయ లాంటిదే. అమెరికా ఎలా చెబితే అలా నడుచుకుంటారు దక్షిణ కొరియా పాలకులు. ఉత్తర కొరియాపై కోపం కొద్దీ దక్షిణ కొరియాను అమెరికా అక్కున చేర్చుకుంది. అందుకే ఉత్తర కొరియాను ఇరుకున పెట్టేందుకు దక్షిణ కొరియాకు సైనిక సాయం అందిస్తోంది అమెరికా. అమెరికా చేతిలో రిమోట్ కంట్రోల్లా పనిచేయడానికి ఇష్టపడే వాళ్లనే దక్షిణ కొరియాలో అధ్యక్ష పీఠంపై కూర్చోబెడుతూ ఉంటుంది అగ్రరాజ్యం. ప్రస్తుత ఆందోళనల వెనుక అమెరికా ప్రమేయం ఉండి తీరుతుందని రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనల అనంతరం అమెరికాకి ఇష్టమైన మార్పులు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని వారంటున్నారు.
దక్షిణ కొరియా అనేది చాలా కాలంగా ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా అమెరికా ప్రాపులో ఉంటున్నటువంటి ఒక దేశం. అక్కడ ఎప్పటికప్పుడు నియంతృత్వం, అమెరికా సైనిక కూటమి యొక్క అవినీతి రాజకీయాలు ఇవి తప్పితే అక్కడ పూర్తి ప్రజాస్వామ్యం లేదు. నిజానికి అమెరికా ప్రాపకం వల్ల కొంత వాళ్ళు పారిశ్రామికంగా ఉత్పత్తి అది చేస్తున్నారు. రెండు కొరియాలకు మధ్యలో ఉద్రిక్తత పెంచడం, బతికించుకోవడం వాళ్ళ లక్షణం. కాబట్టి దక్షిణ కొరియాలో అంతర్గతంగా వచ్చే విషయాలు ఏవైనా సరే ఆ దేశం యొక్క మౌలిక స్వభావాన్ని మార్చేటటువంటిది ఏమీ ఉండదు. అమెరికా ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు అక్కడ ఉన్న అధ్యక్షులు కానీ వాళ్ళని కానీ సైన్యం ఒత్తిడితో దించేసేయడం, వాళ్ళని కావాల్సిన వాళ్ళని పెట్టడం జరుగుతుంటుంది. ఇలాంటి వ్యవస్థలో సహజంగా అప్రజాస్వామికంగా ఉండడం, అవినీతి ఆరోపణలు చాలా తీవ్రమైనవి గతంలో కూడా ఉన్నాయి, జపాను, దక్షిణ కొరియా వీటన్నిటిలో కూడా. కాబట్టి తప్పకుండా ఈ ఆందోళన తర్వాత అక్కడ ఇటువంటి మార్పు చేస్తే చేయొచ్చు. అది అమెరికా అభిప్రాయం మీద, అమెరికా ఆదేశాల మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. దేశంలో ఉద్రిక్తత కూడా పెరుగుతుంది. పైగా ఉత్తర కొరియా అణుబాంబు తయారు చేసిందనే ఆ ఉద్రిక్తత కూడా ఒకటి ఉంది. ఈ నేపథ్యంలో తీవ్రమైన పరిణామాలు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. పారిశ్రామికంగా చూసుకుంటే దక్షిణ కొరియా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. శాంసంగ్, హ్యుండాయ్, ఎల్జీ కంపెనీల దూకుడుతో దక్షిణ కొరియా ప్రపంచంలోని అగ్రదేశాలతోనే పోటీ పడగలుగుతోంది. ఎల్ఈడీ టీవీల విషయానికొస్తే ప్రపంచ వాటాలో అగ్రస్థానం దక్షిణ కొరియాదే. జపాన్ ఆటో పరిశ్రమతోనూ దక్షిణ కొరియా పోటీ పడుతోంది. టయోటా కంపెనీ రాకెట్ వేగంతో దూసుకుపోతున్నా దక్షిణ కొరియాకి చెందిన హ్యుండాయ్ కూడా కొత్త మోడల్స్ తో జపాన్ కంపెనీలకు ఊపిరి సలపనీయడం లేదు. సాంకేతిక పరిజ్ఞానంలో ఎవ్వరికీ తీసిపోని మానవ వనరులు దక్షిణ కొరియా సొంతం. అందుకే ఆర్థిక ప్రగతిలో దక్షిణ కొరియా పరుగులు పెడుతోంది. ఇంచుమించు 45 రోజులుగా దక్షిణ కొరియాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాను రాజీనామా చేయడం మినహా మిగతా అన్ని రకాల చర్యలతోనూ ఆందోళనలను అదుపులోకి తీసుకురావాలని పార్క్ గుయెన్ ప్రయత్నిస్తున్నారు. అయితే మున్ముందు ఆమెపై అభిశంసన తీర్మానం రావడం, ఆమె గద్దె దిగాల్సి రావడం ఖాయం అంటున్నారు రాజకీయ పండితులు. తన పూర్తిగా పరపతిని, తనకున్నటువంటి ప్రజల్లో ఉన్న గౌరవాన్ని కోల్పోయి నిన్నగాక మొన్న ప్రధానమంత్రి అభ్యర్థిని నియమించే హక్కును కూడా కోల్పోయిన, నైతికంగా కోల్పోవడంతో ప్రతిపక్షం ఒత్తిడి మేరకు ప్రధానమంత్రిని అభ్యర్థిని నియమించే హక్కును కూడా కోల్పోయి అంతిమంగా ఈరోజు ప్రధానమంత్రి అభ్యర్థి ప్రతిపక్షం చెప్పిన వాళ్ళని యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితిలో ఆమె మిగిలారు. అలాగే కాకుండా కేబినెట్ మీద కూడా ఆమె తన అదుపుని పట్టుని కోల్పోయాడు. ప్రధానంగా అపోజిషన్ తాలూకు ఒత్తిడి వల్ల ఎన్ని జరుగుతున్న నేపథ్యంలో ఏంటంటే నామకే వాస్తే టిట్చులర్ అంటారు. అంటే కేవలం పేరు మాత్రానికి ఆమె దేశ అధ్యక్షురాలుగా ఉన్నారు, కానీ వాస్తవానికి ఈ పార్టీకి ఆమె పవర్స్ పరంగా కానీ మరి ఏ విధంగా కానీ లేరు. ఆమె రిజైన్ చేయాలని అందరూ అడుగుతున్నారు, కానీ ఆమె ఏమాత్రం దానికి సిద్ధంగా లేరు. అయితే ఏంటంటే దీనిలో మనకు స్పష్టంగా కనపడేది ఆమె రిజైన్ చేసినా చేయకపోయినా రేపు ఆమె ఇంపీచ్మెంట్ ఆమె పదవి నుంచి తొలగించే ప్రొసీజర్ కూడా బిగిన్ అవ్వచ్చు అనేది ఒకటి. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత కొరియా విషయంలో అమెరికా ఆలోచనలు మారే అవకాశాలున్నాయి. ఇంతవరకు ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా దక్షిణ కొరియాకు అన్ని విధాల ఆయుధ, ఆర్థిక సహకారం అందిస్తూ వచ్చింది అమెరికా. అయితే ట్రంప్ మాత్రం దక్షిణ కొరియాకు అందిస్తున్న సాయంలో కోత విధించే అవకాశాలున్నాయంటున్నారు. అంతేకాదు ముందు ఉత్తర కొరియాతో ట్రంప్ సానుకూలంగా వ్యవహరిస్తే రెండు కొరియాలు విలీనమైపోయినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కొరియాలో మానవ హక్కులు లేవని నార్త్ కొరియా నేతలను వెక్కిరిస్తూ ఉంటారు రకరకాలుగా. కానీ ఈరోజు చూసుకునేటట్లయితే సౌత్ కొరియాలో ఉన్న పరిస్థితి నేపథ్యంలో చూసుకునేటట్లయితే ఓవరాల్గా ఏంటంటే సౌత్ కొరియా దేశానికే ఉన్నటువంటి దాని దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, దేశంలో ఉన్నటువంటి వాతావరణం, రాజకీయ వాతావరణం చూసినప్పుడు ఓవరాల్గా దానికి ఉన్నటువంటి నైతికత, నార్త్ కొరియా మీద ఒత్తిడి పెట్టగల, నార్త్ కొరియాని వేలెత్తి చూపించగల నైతికత కూడా ఈరోజు చాలా సందర్భాల్లో ఇంత పెద్ద స్కామ్ చరిత్రలోని, ఆ దేశ చరిత్రలో లేని స్కామ్ బయటపడ్డ తర్వాత చాలా ప్రశ్నార్థకంగా సౌత్ కొరియా డెమోక్రసీ అలాంటిది అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా. అదే నేపథ్యంలో చూసుకుంటే ఈరోజు ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన నార్త్ కొరియా మీద అంత స్థాయిలో ఒత్తిడి పెడతాడా, ఆయన విధానాలను మార్చుకున్నాడు. ఆయన కొత్త విధానాల్లో భాగంగా సౌత్ కొరియాకి ఇచ్చేటువంటి డిఫెన్స్కి ఇస్తున్నటువంటి నిధులు కూడా
తగ్గించుకోవాలి. లేకపోయేటట్లయితే సౌత్ కొరియా కూడా వాటికి మరింతగా కంట్రిబ్యూట్ చేయాలి నిధులు. అట్లా వాళ్ళు కూడా కంట్రిబ్యూట్ చేస్తేనే మేము మా ఆర్ముడ్ క్యాంప్స్ని అంటే మా సాయుధ శిబిరాలని కొరియాలో ఉంచుతాం. నార్త్ కొరియా నుంచి ఒత్తిళ్లని ఆపడానికి కోసం అని చెప్తున్నాడు. కాబట్టి ముందు ట్రంప్ అధ్యక్షుడిగా గెలవటం, రెండో పక్క పార్కు తాలూకు కొరియా అధ్యక్షురాలు తాలూకు పరిస్థితి, సౌత్ కొరియా అధ్యక్షురాలు తాలూకు పరిస్థితి సంక్షోభంలో పట్టడంతో ఇది నార్త్ కొరియాకి బాగా ఊపిరి పీల్చుకునే పరిస్థితిగా, ఒత్తిడి తన మీద తగ్గే పరిస్థితిగా ఉంటుంది. మొత్తానికి దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ పరిస్థితి డోలాయమానంగానే ఉంది. పదవిలోనే ఉండాలని ఆమెకుంది. 2018 ఫిబ్రవరి వరకు పార్క్ పదవీ కాలం ఉంది. ఆ తర్వాత ఎన్నికలకు సిద్ధం కావలసి ఉంటుంది. అంతవరకు తన పదవి పదిలంగా ఉంటే మనసుకి ప్రశాంతంగా ఉంటుందని పాపం పార్క్ ఆకాంక్షిస్తున్నారు. అయితే ప్రతిపక్షాలతో పాటు ఆందోళనకారులు మాత్రం మరోలా ఆలోచిస్తున్నారు. ఆమెను మార్చేయాలని వారు పంతంగా ఉన్నారు. చూడాలి ఇక ఏం జరుగుతుందో. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మరో బులెటిన్లో కలుద్దాం. స్టే ట్యూన్.